నందు ప్రియ దేవుని బిడ్డలకు అలాగే ఇక్కడ చేరిన మరి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దయ్య గారికి అలాగే వచ్చిన దైవజనులకు కూడి వచ్చిన మరి బంధువులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామమున మీకు అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నా సహోదరుడు గాబ్రియల్ మీకు అందరికీ తెలుసు. మేము మా తల్లిదండ్రులకు ఇద్దరు కుమార్తెలు మిగిలేమంటే అంతకుముందు ఇంకా ఉన్నారు, వాళ్ళు లేరని అర్థం. అయితే ఇందుని బట్టి దేవుడు మాకు ముందు అయితే అంటే మా నాన్నగారు మా తాతగారి టైంలో అయితే అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు వాళ్ళకి. తర్వాత దైవభక్తి ఉండేది కాదు, కానీ అన్ని పండుగలు చేసేవాళ్ళు. అయితే ప్రత్యేకంగా మరి నేనైతే ఉద్యోగం, నేను విఆర్ఓ నుండి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఆయన బంటు మిల్లి మండలం. మరి ఇంత మరి అభివృద్ధి పొందడం అనేది, డెవలప్మెంట్ అనేది కేవలం దేవుని ద్వారా. హల్లెలూయా. ఎందుచేత మాదిలో ఏం లేదండి, మేము దేవుని నమ్ముకున్న తర్వాత ఇదంతా జరిగింది. మా తమ్ముడు మరి విజయవాడ వచ్చినప్పుడు చాలా బాధలు పడ్డాడు. ఇందాక చాలా మంది చెప్పారు దైవజనులు. మా అమ్మ చనిపోయిన తర్వాత మేము నిజంగా దిక్కులేని అయిపోయాము అనే పరిస్థితుల్లో తమ్ముడు ఇక్కడికి వచ్చేసాడు. ఒక మంచి సంఘంలో సభ్యుడిగా చేరటం, ఆ యొక్క దైవజనుల యొక్క మరి వారు దీవెన ఆశీర్వాదం దేవుని ద్వారా వారు కలిగించడం, వాళ్ళు మారు మనసు పొందడం, దేవునిలో ఉండటం, ఇదంతా చూస్తుంటే నిజంగా ఒక సినిమాలో ఒక రీల్ జరిగినట్టుగా జరిగిపోతూ ఉంది. నిజంగా మేమైతే ఏమాత్రం యోగ్యత లేని వారమండి. ఏ యోగ్యత మాలో లేదు, ఇది కేవలం దేవుడు. నా తమ్ముడిని మంచి అయ్యగారి ద్వారా దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ విషయం వాస్తవం అండి. ఎందుకంటే దేవుడు నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా అవమానపరచడు, సిగ్గుపరచలేడు. నేను తోకగానే ఉంచుతాను కానీ తలగానే ఉంచుతాను, తోకగా ఉంచునని దేవుడు వాగ్దానం చేశారు. నా పేరు నేనైతే మరి ఎట్టి పని చేస్తూ ఆ గ్రామంలో ఉంటుండగా ఆ దేవుడు నాకు, ఇదిగో నీ పేరు మారుస్తున్నాను, నువ్వు గ్రామానికి అధికారం అవుతున్నావు అంతే అని దేవుడు యెషయా గ్రంథం ద్వారా నాతో మాట్లాడినప్పుడు ఇది నిజం అనుకున్నాను. కానీ అద్భుతం. ఆ తర్వాత మా కుమారుడు కలిగారు, వాళ్ళు పెళ్లి చేస్తానో లేదో అనుకున్నాను. కానీ దేవుడి కృప వారిద్దరి మోహంలో తోడుగా ఉన్నాడు. అలాగే ఇల్లు కట్టాలి, మరి ఎలా అని నేనైతే ఊహించలేదండి. నాకు చిన్న ఇల్లున్న చాలు, కనీసం ఒక రేకుల షెడ్ ఉన్న చాలు అనుకున్నాను. కానీ ఒక ఆర్సిసి బిల్డింగ్నే దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇదంతా కూడా ఏంటంటే మేము దేవుని ఎరగడం ద్వారా, దేవుని అనుసరించడం ద్వారా, అమ్మగారు చెప్పిన ఇదిగో యెహోవా యందు భయభక్తి వాళ్ళ వర్ధిల్లుతారు, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ యొక్క సంతతి కానీ వారి ద్వారా దేవుని ద్వారా వర్ధిల్లుతారు. ఎప్పుడు దేవుని యందు మనం అందరూ ఉన్నప్పుడు అటు స్థితి మాకు కలిగించినందుకు నా సహోదరుడి మరి కుమారుడికి, వాడు పుట్టిన కుమారుడికి కూడా మరి చక్కగా మరి దేవుడు సహాయం చేసినందుకు, అభివృద్ధి పరిచినందుకు ఎంతో నేను కృతజ్ఞతగా పెద్దయ్య గారికి నిజంగా పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నా తప్పుడు లోపల పడిపోతాడు అనుకున్నాను, కానీ దేవుడు పట్టుకున్నాడు, చక్కని స్థితిలో నిలిపాడు. మరి కొడుకునిచ్చాడు, కుమారుని ఇచ్చాడు, వాళ్ళకి బిడ్డలను ఇచ్చాడు. అయితే మాకు ఒక లోటు, మిమ్మల్ని అందరినీ ఈ స్టేజీ పూర్వకంగా మీకు విన్నపం చేసుకుంటున్నాను. మరి నా బిడ్డలు కూడా మరి గర్భఫలం ఇచ్చి దేవుడు, వారు కూడా మరి తల్లిదండ్రులు అగులాగన మీ ప్రార్థన అవసరత పెద్దయ్య గారికి, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హల్లెలూయా.